చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మెంటర్షిప్ అది దొరుకుతూ ఉందండి. ఈ ప్లాట్ఫామ్లో మీరు స్టార్టప్స్ మీ ఐడియాస్ ఉన్నప్పుడు దాన్ని పిచ్ చేయడానికి ఒక ఆపర్చునిటీ ఉంటుంది. అలాగే మీ ఫీల్డ్లో మీకున్న ఎక్స్పర్ట్స్తో నెట్వర్కింగ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. సో వాళ్ళ నుంచి మీరు నేర్చుకొని మీ తప్పుల్ని రిపీట్ చేయకుండా ఆప్టిమైజ్ చేసే ఆపర్చునిటీ ఉంటుందండి. కనెక్ట్, కొలాబరేట్ అండ్ క్రియేట్ అన్నది ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. మనది కనెక్ట్ విత్ యువర్ పియర్స్ ఇన్ యువర్ స్పేస్ అండ్ దెన్ కొలాబరేట్ విత్ దెమ్ and then create the wealth అన్నట్టు is the concept అండి. అంటే న్యూ కమర్స్ కి మీరు ఏ విధమైన సజెషన్స్ ఇస్తారు? అంటే వాళ్ళకి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏంటి? దట్స్ ఎ ప్రెటీ బ్రాడ్ క్వశ్చన్ అండి. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్టార్ట్అప్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు కావాల్సింది విజన్ కావాలండి, డిజైర్ కావాలి. ఫస్ట్ నాకు ఇదే ఒకటి చేయాలి అన్న డిజైర్ కావాలి. ఆ తర్వాత ఆ కష్టపడగలిగిన క్వాలిటీస్ కావాలి. మీకు స్టార్ట్అప్ అన్నది ఎనీ బిజినెస్ కానీ స్టార్ట్అప్ కానీ ఈజీ కాదండి. మీకు చాలా అవసరాలు ఉంటాయి. మనీ ఉన్నది లేనిది తర్వాత విషయము, కానీ ఆ వచ్చిన ఒడుగుదొడుకుల్ని తట్టుకునే కెపాసిటీ కావాలి, మెంటల్ కెపాసిటీ కావాలి, ఫైనాన్షియల్ కెపాసిటీ కావాలి. సో అదొక ప్యాషన్గా చేయగలిగే ధైర్యం కావాల్సి వస్తుంది. అవునండి, అంటే గివప్ అన్నది ఇట్స్ ఏ పాయింటర్ అండి. మనకి ఆల్సో తెలియాలి ఏ టైంలో గివప్ ఇవ్వాలి అనేది కూడా తెలియాలి. అది కూడా మెంటర్షిప్తో అవుతుంది. బట్ ఏదో మొదలు పెట్టేద్దాము, ఇమ్మీడియట్గా కోట్లు వచ్చేస్తాయి, వాళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చింది, 1 yearలో అయిపోతుంది, 6 నెలల్లో అయిపోతుంది అనకుండా దాన్ని అర్థం చేసుకొని దానికి ఎంత టైం పడుతుంది, దాన్ని ఎలా చేయగలగాలి అన్న తృష్ణ కావాలి. ప్లస్ ఆల్సో మన తప్పుల నుంచి నేర్చుకొని ఎలా మనం ముందుకెళ్ళచ్చు అదొకటి కావాల్సి వస్తుందండి. ఆల్సో మనమే కాకుండా ఈ ఇండస్ట్రీలో ఈ ఫీల్డ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారు, ఎందుకు సక్సెస్ అయ్యారు అన్న మనం తెలుసుకొని మనం దానికి అప్లై చేసుకోవడం కావాలి. ఇట్స్ ఒక్క విషయం కాదని చాలా విషయాలు ఇందులో కలిసి ఉంటాయి. సో ఈ ఆప్తా క్యాటలిస్ట్ తో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది? సో నేను నా ఓన్లీ కోర్ టీమ్ మెంబరే కాకుండా నేను కూడా యాక్చువల్లీ వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఈ స్టార్ట్అప్ కాంపిటీషన్. అలాగా ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండి. ఇప్పటి వరకు ఈ విధంగా ఆప్తా నుంచి ఇంత పెద్ద బిజినెస్ నెట్వర్క్ చేయడం గ్లోబల్గా ఇది ఫస్ట్ టైం. మాకు అమెరికాలో లోకల్ మీట్స్ ఉంటాయి, మంత్లీ కలుస్తాము, ఇయర్లీ వన్స్ ఇన్ వైల్ యాక్చువల్లీ కంప్లీట్ యూఎస్ అంతా కలుస్తాము, బిజినెస్ పిచ్చింగ్ అంతా నడుస్తుంది, మెంటర్షిప్ ఉంది. కానీ ఇప్పుడు దీన్ని మనము ఇండియాకి తీసుకొచ్చి గ్లోబల్గా అంటే నాట్ ఓన్లీ అమెరికా కాకుండా అన్ని కంట్రీస్ నుంచి కూడా ఉన్న ఆంటర్ప్రినర్స్ని ఒక ప్లాట్ఫామ్ తీసుకురావడం వల్ల చాలా మేలు అనమాట. అంటే ఐ కనెక్టెడ్ విత్ సో మెనీ పీపుల్. ఇక్కడ ఫౌండర్స్తో, ఈ ఫీల్డ్లో అదర్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళతో నెట్వర్కింగ్ ఈజ్ అనదర్ బిగ్ థింగ్. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్నది. అలాగే ఈ స్టార్ట్అప్ పిచ్చింగ్ కాంపిటీషన్లో యంగ్స్టర్స్ వచ్చి సజెషన్స్ అడిగారు, ఎలా చేయొచ్చు ఏంటి అనేది. మనం ఈ చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాము కాబట్టి వాళ్ళు చేస్తున్నా మనకు తెలిసిపోతాయి, అరే ఇక్కడిక్కడ మార్చుకోవచ్చు, ఇక్కడిక్కడ చేయొచ్చు అన్న హెల్ప్ దట్ చేయొచ్చు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు న్యూ కమర్స్కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ, అప్రిషియేట్ ఇట్ అండి. థ్యాంక్ యూ.